ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు సమయంలో దేవుని నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథములో మనం చూసినట్లయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. 11వ అధ్యాయము 30వ వచనంలో అంటారు, జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నారు. ఇతరులను మనం రక్షించాలి అంటే, నీ కుటుంబ సభ్యులు రక్షణలోనికి రావాలి అంటే, నీ స్నేహితులు రక్షణలోనికి రావాలి అంటే, నీ బంధువుల రక్షణలోనికి రావాలంటే, ఒకవేళ నీ భర్త ఇంతవరకు రక్షణలోనికి లేదేమో, ఒకవేళ నీ పిల్లలు కూడా రక్షణలోనికి లేదేమో, నీ భార్య కూడా రక్షణ లేదేమో, జ్ఞానముతో వారిని రక్షించుకోవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు. మొట్టమొదటిగా మన కుటుంబంలో వారిని మనం రక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం వారిని రక్షించుకుంటామో మన జీవితంలో, మన కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటాం. లేకపోతే సంతోషం అనేది ఉండదు. అందుకని మనం జ్ఞానముతో కాపురము చేయడని వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా తెలియపరుస్తున్నారు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునిద్దని. ఒక జ్ఞానము కలిగిన స్త్రీ, ఒక జ్ఞానము కలిగిన కుటుంబపు యజమానుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అనేక మందిని రక్షించిన వారు ఎలాగుంటారంటే ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలను పోలి ఉంటామని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ కుటుంబంలో ఎవరెంతవరకు రక్షణలోనికి లేరో వారి కొరకు నువ్వు జ్ఞానముతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. రాజైన సొలొమోను జీవితంలో జ్ఞానం ఉన్నందువలన తన దేశము నెమ్మదిగా ఉన్నది. ఆయన యొద్దకు ఆ జ్ఞానం వలన వెండి బంగారాలు ఆయన యొద్దకు వచ్చినాయి. ఆయనను చూసి అనేక మంది భయపడ్డారు. ఆయన యొక్క పేరు, కీర్తి అంతా కూడా వ్యాపించినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి దేవుని గారు అడిగిండయ్యా, నాకు జ్ఞానము హృదయం కావాలయ్యా నువ్వు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ జ్ఞానం ఇచ్చే దేవుని యొద్దకు నువ్వు వెళ్ళు. యాకోబు రాసిన పత్రిక 1:5-6 అంటారు, ఆయన అందరికీ ధారాళముగా దయచేయవాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు అడగమన్నాడు, దేవుడు అడగమన్నాడు. నువ్వు అడుగు.